హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ ముండే వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ చూపించేది సొరకాయ గ్రేట్ చేసి తీసుకున్న. ఈరోజు రెసిపీ ఏంటంటే సొరకాయ చీల. కొందరు పరాటా అంటారు, కొందరు చీల అంటారు. సో నేను ఇక్కడ 1 బిగ్ సైజ్ ఆఫ్ బౌల్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ హాఫ్ బౌల్ ఆఫ్ శనగపిండి. ఇక్కడ జింజర్ గార్లిక్ 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నా. పసుపు ఆప్షనల్ అండి, మీకు హెల్తీగా ఉండాలంటే యాడ్ చేయండి, కలర్ఫుల్గా హెల్తీగా ఉండాలంటే, లేదంటే అవాయిడ్ చేయండి. నాకైతే ఇష్టం పసుపు, సో నేను హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను వేయించుకున్న ఒక 8 to 9 పచ్చిమిర్చిలు పేస్ట్ చేశాను, అది యాడ్ చేస్తున్నా. వేయించుకున్న ధనియాలు, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ అన్నమాట. నెక్స్ట్ మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజు సొరకాయ తీసుకున్నా అండ్ అందులో 2 పిండిలు కలిపేసరికి నాకు మిక్చర్ ఎక్కువ అనిపిస్తుంది. సో 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో మీకు సరిపడనంత యాడ్ చేసుకోండి, దాంట్లో ఏముంది. ఇక్కడ ఫ్రెష్ కట్ చేసుకున్న కొత్తిమీర, నాకైతే కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఎంత ఉంటా అంత యాడ్ చేసేస్తాను నేనైతే. నార్మల్గా నేను స్పూన్తో ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనం సొరకాయ గ్రేట్ చేశాక దాని వాటర్ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ఆ వాటర్తోనే, అంటే దాంట్లోనే మనం ఈ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగే వాటర్ యాడ్ చేస్తే చాలా కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇలా కలిపేసుకొని దెన్ నెక్స్ట్ మనకు కావలసినంత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ నేను ఇలా మిక్స్ చేసి తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసేస్తా వాటర్ యాడ్ చేసి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను సొరకాయ ఎక్కువ ఉందని ఏం యాడ్ చేయలేదు. క్యారెట్, ఆనియన్ అలా ఏదైనా. నేను ఇలా కలిపేసుకున్నా. ఈ సొరకాయలో ఎందుకో అంత వాటర్ వెళ్ళలేదు గ్రేట్ చేశాక. సో నెక్స్ట్ నేను ఇలా కావాల్సినంత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ హ్యాండ్తో మిక్స్ చేసా. సో నేను ఇక్కడ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను అనమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నా ఎలా ఉందనేది. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, లైక్ మిక్స్. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నా. నా దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నది, స్ప్రే చేసా. నార్మల్గా మనం స్పూన్తో కూడా అప్లై చేసుకోవచ్చు, స్పూన్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ప్యాన్ హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేస్తున్నా. ప్యాన్ స్టార్టింగ్లో మంచిగా హీట్ ఎక్కాలండి. స్టార్టింగ్లో ఫుల్ స్టవ్నే పెట్టాలి, మీడియం, లైక్ స్విమ్లో అలా వద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్, మర్చిపోకండి. సో నేను ఇక్కడ బ్యాటిల్ స్పూన్తో తీసుకొని, గరిటెతో తీసుకొని దాన్ని మెల్లమెల్లగా స్ప్రెడ్ చేస్తున్నా. మనం దోశకి ఎలా వెంటనే ఇలా స్ప్రెడ్ చేస్తామో అలా కాకుండా కొద్దిగా మెల్లమెల్లగానే స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా, మొత్తం స్టిక్ అయిపోతుంది మళ్ళీ ప్యాన్కి. మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో వేసుకుంటున్నా.
నెక్స్ట్ మనము ఇది చీల వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం సైజులో పెట్టాలి. దాని మీద ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నా ఫస్ట్ కదా, ఇంకొకటి వేసుకుందాం మనం. సో ఇక్కడ చూడండి, నేను చెక్ చేస్తున్నా మంచిగా అది కాలిందా లేదా అనేది. సో ఇలా తిప్పేసుకొని ఇలా ఒత్తుకుంటే ఆల్ సైడ్స్ కవర్ అవుతుంది అన్నమాట. నిజంగానే నా వీడియోస్, నా రెసిపీస్ మీకు నచ్చుతూ ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. నేను వీడియోస్ పోస్ట్ చేశాక మీరు ఒకవేళ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేశాక మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా మీ డౌట్స్ ఏమన్నా ఉండి నా రెసిపీస్ నచ్చితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనా? మనం మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది దీనికి. సో నేను ఇలా ప్లేట్లో తీసుకున్నా, ఇంకొకటి వేసుకుందాం మనం. ఒకటి ఎక్కడ సరిపోతుందండి ఇంత టేస్టీ చీల చేసుకుంటే? అట్లీస్ట్ 2 to 3 అన్న కావాలి కదా. సో ఇంకొకటి నేను వేసుకుంటున్నా. మా ఇంట్లో అయితే ఇలాంటి డిఫరెంట్ చీల రెసిపీస్ కానీ డిఫరెంట్ రెసిపీస్ ఇలా ట్రై చేస్తూ ఉంటే అసలు ఒక్కసారి స్టవ్ వెలిగిస్తే ఇంకా ఆఫ్ అవ్వదండి తొందరగా. సో ఇలా కవర్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చీల చేసినప్పుడు కవర్ చేయడం మర్చిపోయా, కాకపోతే కవర్ చేసుకుంటే బాగుంటుంది, సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఒక 1 minute అలా కవర్ చీల ఎప్పుడు సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మౌత్లో తింటే మనం మెల్ట్ అయిపోవాలి. నార్మల్గా ఇది మనం ఏదైనా పిక్కిల్తో కూడా తినొచ్చు, లేదంటే టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, పెరుగు, మోస్ట్లీ పెరుగు ఏదైనా ఒక పిక్కిల్తో తింటారు. నాకైతే పెరుగు కంపల్సరీ ఇష్టం దీంతో తినడం. టొమాటో సాస్ పెట్టి కూడా తింటారులే చాలామంది. సో ఇది మన సెకండ్ చీల ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఫ్లిప్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఫ్లిప్ అయిందో, అస్సలు అతుక్కోలేదు. ఇది ప్యాన్కి అతుక్కోదంటే ముందు ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ గరిటె తిప్పేటప్పుడు మరీ ఒత్తుగా పెట్టి తిప్పొద్దు. అండ్ నెక్స్ట్ స్టవ్ ఫ్లేమ్ అనేది మనం మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. మరీ హై లో కాకుండా లైక్ మీడియంగా ఉండేటట్టు చూడాలి. ఇలా అన్ని సైడ్ ప్రెస్ చేసి అన్ని సైడ్స్ సరిగ్గా కాల్చే వరకు చూడాలి. సో మన సెకండ్ చీల కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉందో. సో నేను చూపిస్తున్నా ఇక్కడ మీకు ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయని. దీంతో పాటు మనము సైడ్కి కర్డ్, దాని మీద కొత్తిమీర వేసాను. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం, మీకు చెప్పి ఉండొచ్చు నేను. అండ్ మా మమ్మీ చేత్తో చేసిన ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి అనేది డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. కలర్ఫుల్ బాగుంది కదా, ఎల్లో, వైట్ అండ్ పికిల్.
నేను తిని చూస్తా, తిని మీకు చెప్తా ఎలా ఉందో. వాటర్ వస్తున్నాయా మీ నోటికి? సో ట్రై చేయండి ఇంట్లో, ట్రై చేసి ఎలా ఎలా ప్రిపేర్ చేశారు, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సూపర్ ఉందండి, అసలు మెల్ట్ అయిపోతుంది నోట్లో పెడితేనే. Please like, share and subscribe and click the bell icon. Please like, share and subscribe.